ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము నుండి 33వ వచనము వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము నుండి 33వ వచనము వరకు. దేవదూత మరియమ్మ, భయపడకుమో, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుమో. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమున ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద 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 లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఆవే ఇంకా కొంచెం గట్టిగా చెప్దాం. ఆవే మరియా, 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 ఆవే మరియా. ఆవే మరియా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత కొద్ది రోజులుగా, గత 7 రోజులుగా మనము మరియ తల్లి యొక్క గుణగణాలు, మరియ తల్లి యొక్క సుగుణాలు, మరియ తల్లి యొక్క బిరుదులను మనము ఆలకిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క 7 రోజులు కూడా మనము ప్రత్యేక విధముగా మరియ తల్లికి ఇవ్వబడినటువంటి బిరుదులను ధ్యానిస్తూ, ఆమె ఎంత గొప్ప జీవితాన్ని జీవించింది, ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించింది అనే విషయాలను మనం ధ్యానించుకున్నాం. ఇదిగో, మరియ తల్లి విధేయత కలిగినటువంటి తల్లిగా, విశ్వాసము గల మాతగా, వరప్రసాదాలను అధికముగా పొందుకున్నటువంటి మాతగా, అనుగ్రహాలను పొందుకున్నటువంటి మాతగా, వ్యాకుల మాతగా, నిరీక్షణ మాతగా, నిష్కలంక మాతగా మనము గత 7 రోజులుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం ప్రత్యేక విధముగా మనకివ్వబడినటువంటి ధ్యానాంశం ఏంటి అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ధ్యానాంశము మరియ తల్లి, శ్రీసభ యొక్క తల్లి, శ్రీసభ మాత. మరియ తల్లి, శ్రీసభ మాత అనేటువంటి ఈ యొక్క ధ్యానాంశాన్ని మనము కొద్దిసేపు ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి ఇది? ఎందుకు ఈ బిరుదును మరియ తల్లికి ఇవ్వటం జరిగింది? దీని యొక్క అర్థం ఏంటి? దీని యొక్క అంతరార్థం ఏంటి? ఎందుకు ఈ పేరును ప్రత్యేక విధంగా మరియ తల్లికి ఆపాదించారు అనేటువంటి విషయాలను మనము ధ్యానించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈనాటి యొక్క ధ్యానాంశాన్ని 2 భాగాలుగా మనం చేసుకొని మనము ధ్యానించుకుందాం. మొదటిగా శ్రీసభ అంటే ఏంటి? మన యొక్క ధ్యానాంశము శ్రీసభ మాత. మరి ముందుగా శ్రీసభ అంటే ఏంటి? శ్రీసభ అంటే స్త్రీల సభ కాదు. ఫాదర్ గారు చెప్పినట్టుగా నేను అడుగుతా, శ్రీసభ అంటే ఏంటి? మొదటిగా ధ్యానించుకోబోతూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. రెండవదిగా మరియ తల్లిని ఎందుకు శ్రీసభకు తల్లిగా మనం పిలుచుకుంటాం అనేటువంటి ఈ 2 విషయాలనే మనం ధ్యానించుకొని ముగించుకుందాం. మరి ఈ యొక్క 2 విషయాలను ధ్యానించుకోబోయే ముందు
మరి స్త్రీ సభ మొదటిగా నేను చెప్పాను 2 విషయాలు ధ్యానించుకుందామని. మొదటిగా స్త్రీ సభ అంటే ఏంటి? స్త్రీ సభ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే మీ దగ్గర నుండి అనేక రకాలుగా సమాధానాలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కో రకాలుగా మరి బహుశా చెప్పవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానాలను జవాబులను మీరు చెబుతూ ఉండవచ్చు. కారణం ఏంటి? స్త్రీ సభ అంటే ఒకటే కదా, మరి ఒకే అర్థాన్ని మనం అందరం ఎందుకు చెప్పలేకపోతున్నాము? లేకపోతే ఒకే విధముగా మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము అనేటువంటి ఈ విషయాలను మనం ధ్యానించుకుంటే, మొదటిగా మనలో కొంతమందిని అడిగితే స్త్రీ సభ గురించి అవగాహన మనలో అనేక మందికి లేకపోవటం, మనలో కొంతమందికి ఈ యొక్క సరి అయినటువంటి స్త్రీ సభ అంటే ఏంటి, ఈ యొక్క పద్ధతులు ఏంటి, ఈ యొక్క ఆచారాలు ఏంటి, ఎందుకు ఈ విధంగానే జరగాలి, ఎందుకు ఈ విధంగానే మనం చేయాలి అనేటువంటివి కొన్ని నియమాలు నిబంధనలు మనకి ఇవ్వబడ్డాయి. వీటినన్నింటినీ కూడా అర్థం చేసుకునేటువంటి స్థితిలో మనం లేము కాబట్టి అవగాహన లేకుండా మనలో కొంతమంది ఉంటూ ఉన్నాం. ఎంతో కాలంగా దేవాలయానికి వస్తూ ఉన్నాం, ఎంతో కాలంగా వాక్యాలను ఆలకిస్తూ ఉన్నాం. మన తాత ముత్తాతల నుండి మనం విశ్వాసాలను చెప్పుకుంటూనే ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం ఇస్తూ ఉన్నారు. కేవలం అవగాహన లేకపోవటం, లేదా మరికొంతమంది అజ్ఞానంతో వారికి అనిపించింది చెబుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మరికొంతమందికి ఈ యొక్క విశ్వాసము, నమ్మకము, దైవత్వం లాంటి విషయాల్లో లోతైనటువంటి ఈ యొక్క నమ్మకం లేకపోవటం వలన కూడా కొన్నిసార్లు మనము రకరకాలుగా ఇదే ప్రశ్నకు సమాధానాలు మనం చెబుతూ ఉంటాం. మనము ఇదిగో రోజు దేవాలయానికి వస్తూ ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ జరిగేటువంటి వాటిని, లేకపోతే స్త్రీ సభ అంటే ఏంటి అంటే మనము గ్రుడ్డివారిగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో నామమాత్రంగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. లేకపోతే ఇదిగో ఏదో రావాలి కదా, వచ్చాం కదా, ఏదో చేయాలి కదా అనే విధంగా మన యొక్క ధోరణి కొన్నిసార్లు ఉంటూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి అంట 6 గుడ్డివారు మరి దగ్గరలో ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు, జూకు వెళ్ళారు. వీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ 6 కూడా ఈ యొక్క జంతు ప్రదర్శనశాలకు, ఈ యొక్క జూకు వెళ్ళి ఏనుగు ఎలా ఉంటుందో అని మాట్లాడుకోవటం వీరు ప్రారంభించారు. ఏనుగుని గురించి వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మరి ఏనుగుని మనము ముట్టడం ద్వారా ఏంటి, ఏనుగు ఎలా ఉంటుందో చూడాలని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. ఏనుగు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ముట్టుకొని మరి ఏ విధంగా ఉంటుందో చూడాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే ఈ 6 కూడా ఆ ఏనుగుని 6 ప్రదేశాల్లో ముట్టుకున్నారు. ఈ 6 ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు, ముట్టుకొని చూడాలనుకున్నారు. దాన్ని ఏ విధంగా, ఎందుకంటే ఇంతవరకు కూడా వారు ఎప్పుడు కూడా ఏనుగును చూడలేదు కాబట్టి ఏనుగుని గురించి ఆలకించడమే జరిగింది. కాబట్టి ఏనుగు ఏ విధంగా ఉంటుందో ముట్టి దాని ద్వారా మరి తెలుసుకోవాలని చెప్పి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే 6 ఆ ఏనుగు యొక్క 6 భాగాల్లో 6 ప్రదేశాల్లో ముట్టుకుంటూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి ఏనుగు యొక్క మొదటి వ్యక్తి ఏనుగు కాలును పట్టుకున్నాడు. ఏనుగు కాలును పట్టుకొని ఇదిగో ఏనుగు అంటే ఒక పెద్ద స్తంభం, ఏనుగు అనేది ఒక పెద్ద స్తంభంలా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏనుగు యొక్క ఏనుగు తొండాన్ని పట్టుకొని ఇదిగో ఏనుగంటే చెట్టు కొమ్మలాగా ఉంటుంది అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి మరి పెద్ద స్తంభంగా ఉంటుంది, కాలు పట్టుకున్నాడు, అది ఒక పిల్లర్ లాగా అనిపించింది, మరి స్తంభంలాగా అనిపించింది కాబట్టి ఏనుగంటే ఒక స్తంభంలా ఉంటుందేమో అనుకున్నాడు. తొండాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ఇదిగో ఏనుగంటే చెట్టు కొమ్మలాగా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాడు. అదేవిధంగా మూడవ వ్యక్తి ఏనుగు యొక్క తోకను పట్టుకున్నాడు. ఏనుగు తోకను పట్టుకొని ఏనుగు అనేది ఒక తాడులాగా ఉంటుంది, ఒక తాడులాగా ఉంటుంది అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు.
మరి అదేవిధంగా 4వ వ్యక్తి ఏనుగు యొక్క కడుపు భాగాన్ని పట్టుకొని దాన్ని ముట్టుకొని, లేదు ఏనుగు ఒక పెద్ద గోడలా ఉంటుంది అని చెప్పాడు. మరి ఇంకొక వ్యక్తి ఏనుగు యొక్క దంతాలను పట్టుకొని, కాదు ఏనుగు ఒక పైపులాగా ఉంటుంది, ఏనుగు ఒక పైపులా ఉంటుందని చెప్పి మరి ఆ యొక్క దంతాలను పట్టుకున్నటువంటి వ్యక్తి తెలియజేశాడు. మరి అదేవిధంగా మరి చివరిగా 6వ వ్యక్తి కూడా ఏనుగు యొక్క చెవులను పట్టుకొని, కాదు ఏనుగు అనేది ఒక ఫ్యాన్ లాగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క 6గురు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకరితో ఒకరు గొడవ పడుతూ, ఒకరితో ఒకరు వాదులాడుకుంటూ, నేను చెప్పేదే నిజము, నేను చెప్పేదే సత్యము, ఏనుగు అనేది ఒక పెద్ద స్తంభంలా ఉంటుందని ఒకరు, ఏనుగు ఒక పెద్ద చెట్టు కొమ్మలా ఉంటుందని ఒకరు, ఏనుగు ఒక తాడులా ఉంటుందని ఒకరు, ఏనుగు ఒక పైపులా ఉంటుందని ఒకరు, ఏనుగు ఒక ఫ్యాన్లా ఉంటుందని చెప్పి వారిలో వారు తగాదాలు పడుతూ ఉన్నారు, వారిలో వారు మరి గొడవ పడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయం ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనం కూడా కొన్నిసార్లు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క గ్రుడ్డి వాళ్ళ వల్ల ఉంటూ ఉన్నాం, గ్రుడ్డివారి వల్ల ఉంటూ ఉన్నాం. స్త్రీ సభను రకరకాలుగా ఊహించుకుంటూ మనం చూసిన దానిని బట్టి ఇతరులతో గొడవ పడుతూ స్త్రీ సభ అంటే ఇదేనేమో, ఆ యొక్క 6గురు గుడ్డి వాళ్ళు కూడా అర్థం చేసుకున్న దానిని బట్టి ఏనుగంటే రకరకాలుగా సమాధానం ఇచ్చారో, వాళ్ళందరూ చెప్పేదానిలో కొంతవరకు నిజం అనేది ఉంది. కొంతవరకు నిజం అనేది ఉన్నప్పటికీ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా అదే ఏనుగు అనుకోవటం పొరపాటు. దానిలో కొంత సత్యం దాగి ఉన్నప్పటికీ అదే ఏనుగు, అదే నిజమైనటువంటి సత్యము, నేను చెప్పిందే మరి సత్యం అనుకోవటం పొరపాటు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముట్టిన దాన్ని బట్టి, నేను సృజించిన దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావటం అనేది ఒక అసలైనటువంటి ఆ యొక్క నిజాన్ని దాచిపెట్టడం అవుతూ ఉంది, ఆ యొక్క నిజాన్ని దాచిపెట్టడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఏనుగంటే ఏంటి అంటే, మరి ఏంటి అని చెప్పాలి అంటే నిజమైనటువంటి ఆ యొక్క సత్యం ఏంటంటే, ఏనుగు ఒక పెద్ద శరీరము ఉన్నటువంటి జంతువు అని చెప్పి మనం చెప్పవచ్చు. అది చెప్పినప్పుడు దానిలో సత్యం అనేది ఉంది. ఇదిగో వీరందరూ కూడా ఒక్కొక్క దానిని పట్టుకొని ఒక తాడులాగా ఒక పైపులాగా ఉంటుందంటే అందులో కొంత సత్యం ఉన్నప్పటికీ అది అసలైనటువంటి నిజం కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా మన యొక్క విధి విధానాలను బట్టి, స్త్రీ సభ విధి విధానాలను బట్టి, కనిపించే వ్యవస్థలను బట్టి, జరుగుతూ ఉన్నటువంటి లోపాలను బట్టి రకరకాల నిర్ణయాలకు మనం వచ్చేస్తూ ఉంటాం. రకరకాలుగా స్త్రీ సభను మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అందుకే స్త్రీ సభ అంటే ఏంటి అని చెప్పి అడిగితే కొంతమంది స్త్రీ సభ అనగానే గుడి పండగలు, స్త్రీ సభ అనగానే పూజలు పునస్కారాలు అని చెప్పి జరిగే, ఎప్పుడు కూడా పూజలు పునస్కారాలు ఉంటాయని చెప్పేవారు, అర్థం చేసుకునే వాళ్ళు లేకపోలేదు మనలో. మరి అదేవిధంగా ఇదిగో మరి స్త్రీ సభ అంటే ఏంటంటే ఇదిగో దివ్య సంస్కారాలు, ఇతర దైవ కార్యాలు చేసేటువంటి ఒక సంస్థ అని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అదేవిధంగా మరికొంతమంది ఇదిగో ఇది ఒక సహాయం చేసే సంస్థ, ఇది ఒక సహాయం చేసే సంస్థ, నాకు కష్టం ఉందంటే, నాకు బాధ ఉందంటే అక్కడికి వచ్చారంటే ఫాదర్లు అమ్మగారులు డబ్బులు ఇస్తారు అనేటువంటి వాళ్ళు లేకపోలేదు, అలాంటి అర్థాన్ని కలిగి ఉన్నటువంటి వారు. లేదా ఇంకా కొంతమందికి ఇది ఒక ఆర్గనైజేషన్, ఇదిగో పోపు గారు ఉంటారు, కార్డినల్స్ ఉంటారు, మేత్రానులు ఉంటారు, గురువులు, డీకన్లు, కన్యాస్త్రీలు వీళ్ళందరూ కూడా ఉంటారని చెప్పి అంతవరకే ఆలోచన చేసేవారు కూడా మన మధ్య లేకపోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీటన్నింటిలో కూడా కొంత సత్యం ఉన్నప్పటికీ స్త్రీ సభ ఇదిగో మనం అర్థం చేసుకున్నట్టుగా ఎత్తైన భవనాలు కాదు, ఎత్తైన కట్టడాలు కాదు, ఎత్తైన దేవాలయాలు కాదు, ఇది సంస్థ కాదు, ఇది వ్యవస్థ కాదు, ఇది ఆర్గనైజేషన్ కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్త్రీ సభ అంటే గుడి పండుగలు కాదు, ఎత్తుగా భవనాలను నిర్మించడం కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్త్రీ సభ అంటే మరి స్త్రీ సభ అంటే ఏంటి? స్త్రీ సభ అంటే ఏంటి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఆ రక్షకుడైనటువంటి క్రీస్తు రాజ్యమే శ్రీసభ. ఒక మాటలో చెప్పాలంటే శ్రీసభ అంటే ఇదిగో మనందరము విశ్వాసుల యొక్క కలయిక శ్రీసభ. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులమైనటువంటి మనందరి కలయిక ఇదిగో మనందరంలో మరి మనమే అసలైనటువంటి దేవాలయము, మనమే ఈ యొక్క క్రీస్తు సంఘము. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రీసభ అంటే ఇదిగో క్రీస్తు ప్రభువు యొక్క సంఘము. క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఇది పవిత్రమైనటువంటి సంఘము, ప్రభుని యొక్క సంఘము, దీవించబడినటువంటి సంఘము, ఎన్నిక చేయబడినటువంటి సంఘము ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రీసభ అంటే క్రీస్తు సంఘము, ఇది పవిత్రమైనటువంటిది, ఇది ప్రభుని సంఘము, దీవించబడినటువంటి సంఘము, ఎన్నిక చేయబడినటువంటి సంఘము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఇంత గట్టిగా నేను పవిత్రమైనది అని చెప్తూ ఉన్నాను? ఇది క్రీస్తు సంఘము, ఇది పవిత్రమైనటువంటి సంఘము, ప్రభుని సంఘం అని చెప్తూ ఉన్నానంటే, దీవించబడినటువంటి సంఘం అని చెప్తూ ఉన్నానంటే, ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారంటే ప్రభువే ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షాత్తు దైవ కుమారుడే, దేవుని యొక్క కుమారుడే, దేవుడే స్థాపించినటువంటి ఇది శ్రీసభ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో వ్యక్తులు స్థాపించింది కాదు. ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ధనం ఉంది కదా, ఆస్తులు ఉన్నాయి కదా అని చెప్పి స్థాపించింది కాదు. ఇది సాక్షాత్తు దేవుడే స్థాపించినటువంటిది. దేవుడే ఈ యొక్క శ్రీసభకు మూలరాయిగా ఉన్నటువంటిది. దేవుడే పేతురుకు ఇచ్చినటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి గొప్ప కలిగినటువంటి శ్రీసభకు చెందినటువంటి వారము నీవు నేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే పేతురు అంటారు, పేతురు గారు రాసినటువంటి 1వ లేఖ 2వ అధ్యాయం 9వ వచనము, 1 పేతురు 2:9, మనల్ని ఉద్దేశించి, దేవుని ప్రజలమైనటువంటి మనల్ని ఉద్దేశించి, ఇదిగో మనము సాధారణమైనటువంటి వ్యక్తులము కాదు. నీవు నేను ఎవరంట అంటే, ఇదిగో ఈ యొక్క పవిత్ర సంఘానికి చెందినటువంటి వారము, ఈ యొక్క దేవుని చేత దీవించబడినటువంటి సంఘానికి చెందినటువంటి మనము ఎలాంటి వారం అంట అంటే, పేతురు గారు తన యొక్క లేఖలో తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమని? కానీ మీరు ఎన్నుకోబడినటువంటి జాతి, మనందరం కూడా ఎన్నిక చేయబడినటువంటి జాతి, రాచరికపు గురుకులము నీవు నేను కూడా. ఎన్నుకోబడినటువంటి వారము, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారం నీవు నేను, ఎన్నుకోబడినటువంటి జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైనటువంటి ప్రజలము. మన యొక్క స్థాపకుడు ఆ యొక్క యేసు ప్రభు, ఆ యొక్క దేవాది దేవుడు ఏ విధంగా అయితే పవిత్రుడో, అనునిత్యము దేవదూతల చేత పవిత్రుడు 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 అని పిలువబడుతున్నాడో, స్తుతింపబడుతూ ఉన్నాడో, అలాంటి గొప్ప నాయకుడి చేత స్థాపించబడినటువంటి సంఘానికి చెందినటువంటి వారము నీవు నేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఇది నేను చెబుతూ ఉన్నాను, ఇది వ్యక్తులు స్థాపించింది కాదు, ఇది డబ్బుతో నిర్మితమైనది కాదు. సాక్షాత్తు దేవుడే స్థాపించినటువంటిది, సాక్షాత్తు దేవుడే మూలరాయిగా ఉన్నటువంటి సంఘము, సాక్షాత్తు దేవుడే పేతురు గారికి ఇచ్చినటువంటి సంఘము. ఇలాంటి మనము, ఇదిగో నీవు నేను ఎవరమంట అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నిక చేయబడినటువంటి జాతి, ఎన్నుకోబడినటువంటి వారు మనం, ఎన్నిక చేయబడినటువంటి జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైనటువంటి ప్రజలము, మరి ముఖ్యంగా దేవుని యొక్క సొంత ప్రజలము. ప్రైజ్ ద లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథము పలుమార్లు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. పలుమార్లు ఈ యొక్క పవిత్ర గ్రంథంలో, ఇదిగో మనందరం కూడా క్రీస్తులో, ఈ యొక్క పవిత్రుడైనటువంటి ఈ యొక్క దేవునిలో మనమందరం కూడా భాగస్థులము. నీవు నేను ఒంటరి వారం కాము, మనం ఎన్నుకోబడినటువంటి వారము, దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనము క్రీస్తులో భాగస్థులము, క్రీస్తులో భాగస్థులము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని మనం ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. అమ్మాయి చాలా చక్కగా చదివింది, అందరికి అర్థమయ్యేలాగా. మరి ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. మరి ముఖ్యంగా ఆ యొక్క చివరి వచనం చదువుకుందాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 27వ వచనం.
కావున మీరు అందరును క్రీస్తు శరీరం, మనందరం కూడా క్రీస్తు శరీరంలోని అవయవాలు భాగాలం అని చెప్పి పరిశుద్ధ గ్రంథము మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోని భాగాలము, అవయవాలము, ఆయనకు చెందినటువంటి వారము. మరి అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటే అనేక వచనాలు మనకి పదే పదే తెలియజేస్తూ, ఇదిగో మీరు దేవుని యొక్క బిడ్డలు, మీరు శ్రీసభకు చెందినటువంటి వారు, ఇదిగో శ్రీసభ అనేటువంటి ఈ యొక్క శరీరానికి శిరస్సుగా నేను ఉన్నానని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, క్రీస్తు భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తే ఇదిగో ఈ యొక్క శ్రీసభకు శిరస్సుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొలస్సీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనము. ఆయన తన శరీరమైనటువంటి శ్రీసభకు శిరస్సు సమస్తమును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో క్రీస్తు ప్రభువే శ్రీసభకు శిరస్సు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తన దేహముకు ఈ యొక్క శ్రీసభకు ఎవరు రక్షకుడు అంటే యేసే రక్షకుడు. ఈ యొక్క శ్రీసభకు తన యొక్క దేహమైనటువంటి ఈ యొక్క శ్రీసభకు రక్షకుడు ఎవరంటే ఎఫెసీయులకు రాయబడినటువంటి లేఖ పౌలు గారు చెప్తారు. 5వ అధ్యాయము 23వ వచనం, భార్యాభర్తల సంబంధాలతో పోలుస్తూ ప్రియమైన సహోదరి సహోదరుల ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 23వ వచనం, భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో, ఈ యొక్క పవిత్ర గ్రంథంలో అనేక మార్లు మనం ఆలకిస్తూ ఉన్నాం. శ్రీసభ అంటే ఏంటి, శ్రీసభ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్రీస్తు ప్రభు ఆయనలో మమేకమైనటువంటి, ఆయనలో భాగస్థులమైనటువంటి మనందరము కూడా జ్ఞానస్థానంలో ఆయనతో ఒకటిగా చేయబడినటువంటి అందరము కూడా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క వచనాలు, ఈ చదివినటువంటి వచనాల యొక్క అంతరార్థము, దీని అర్థాలు ఏంటి, ఏం తెలియజెప్తూ ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీసభ సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క దేహము, ప్రభుదేహము. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రీసభ సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క దేహము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి గొప్ప కలిగినటువంటి ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని, క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని, క్రీస్తు ప్రభువునే ఈ లోకానికి తీసుకురావటానికి ఒక స్త్రీ అనేది అవసరమైంది. యేసు ప్రభు గాలిలో నుండి ఊడిపడలా. యేసు ప్రభు ఎత్తైన భవనాల్లో ఆయన పుట్టలా, లేకపోతే అకస్మాత్తుగా ఆయన కనిపించి ఆయన సువార్త ప్రచారాన్ని గావించలా. గలతీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటాం, ఒక స్త్రీ అనేది అవసరమైంది. కాలము పరిపక్వమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు దేవుడే తన యొక్క ఏకైక కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పంపించాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, మనందరి తల్లి మరియ తల్లి. ప్రియమైన సహోదరి, గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. ఎవరి తల్లి? ఈమె ఎవరో కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈమె ఎవరో కాదు, ఈ స్త్రీ ఎవరో కాదు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా పంపించాడు. ఆ స్త్రీయే మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవునికి తల్లిగా ఎన్నుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ మనందరి వలె పాపాత్ములుగా ఉంటే కుదరదు. ఆమె అందరి వలె పాపాత్ములుగా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే పవిత్రుడికి జననం, ఆ యొక్క పుట్టుకనిస్తూ ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆమె పవిత్రంగా ఉండాలి. మనకులాగా పాపాత్మురాలుగా ఉంటే కాదు. ఆమె అందరికీ ఉదాహరణగా ఉండాలి.
సుగుణాలు కలిగి ఉండాలి. ఈ విధంగా సుగుణాలను కలిగి శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్టమైనదిగా సుగుణాలు కలిగిది, గొప్ప విలువలు కలిగినటువంటి తల్లిగా, మరి అదేవిధంగా గొప్ప కలిగినటువంటి తల్లిగా, సుగుణాలు పుష్కలంగా ఉన్నటువంటి తల్లి మరి మరియ తల్లి. మరి అలాంటి తల్లి కావాలి, అలాంటి కన్య కావాలి. దేవుని కుమారుడు ఈ లోకంలోనికి రావాలంటే ఇలాంటి గొప్ప సుగుణాలు కలిగినటువంటి తల్లి మన మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే కరుణామయుడు సినిమాలో ఆ యొక్క కరుణామయుడు ఈ యొక్క చలనచిత్రంలో ఆమె యొక్క గొప్పతనాన్ని గురించి మనము ఆలకిస్తూ ఉంటాం. నేను అనేక సార్లు పాడినా కూడా ఇది అంటే నాకు చాలా ఇష్టం. 2 వాక్యాల్లో మరియ తల్లి గొప్పతనాన్ని గురించి మరి అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క కరుణామయుడు ఈ యొక్క చలనచిత్రంలో మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఆమె ఎలాంటిదో, ఏ విధమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి తల్లో మరి చెబుతూ అక్కడ ఒక చిన్న పాట ఉంటుంది. అదేనంటే, పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నైనది పసిడి కుసుమం. పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరి సలలిత దాత్రి, ఎవరో ఇంకెవరో కాదు, పరమ పావని మరియా. ఈ కన్యా మరియా. పువ్వుల కంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, పున్నమి వెన్నెల కంటే చాలా గొప్పగా ఆ యొక్క తల్లిని మరి వివరించడం జరిగింది. ఇలాంటి గొప్ప కలిగినటువంటి తల్లి మన మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క మరియ తల్లి ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ మాతృడైనటువంటి యేసు ప్రభువుకి జన్మనివ్వటం ద్వారా యేసు ప్రభు యొక్క తల్లిగా మారింది. మదర్ ఆఫ్ జీసస్. మరియ తల్లి మానవ మాతృడైనటువంటి యొక్క యేసు ప్రభువుకి జన్మనివ్వటం ద్వారా మదర్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క తల్లిగా ఆమె చేయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అదే విధముగా యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వానికి కూడా ఆమె తల్లి కాబట్టి ఆ యొక్క తల్లిని మదర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తల్లి మరియ తల్లి, దేవుని యొక్క తల్లిగా మనం పిలుచుకుంటాం. ఆమె దివ్య మాతృత్వాన్ని మనం జనవరి 1వ తారీఖున కొనియాడుకుంటూ ఇదిగో మదర్ ఆఫ్ జీసస్, మదర్ ఆఫ్ గాడ్ అని చెప్పి బిరుదులతో మనము గౌరవించుకుంటూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అదే విధముగా శ్రీ సభకు శిరస్సుగా ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క తల్లి, ఈ యొక్క శిరస్సుకు శ్రీ సభ అనేటువంటి దానికి శిరస్సుగా ఉన్నటువంటి ఈ యొక్క క్రీస్తు భగవానుడికి తల్లి అయింది. కాబట్టి మరి ఇలాంటి తల్లిని మనము శ్రీ సభ మాతగా కూడా పిలవటం. 6వ పౌలు పోపు గారు మరియ తల్లికి ఇదిగో ఈమె శ్రీ సభ యొక్క మాత, శ్రీ సభకు శిరస్సు అయినటువంటి క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మాత, మరి ఈ యొక్క శ్రీ సభ మాత అని చెప్పి ఆ యొక్క బిరుదును ప్రత్యేక విధంగా ఇచ్చి ఆమెను గౌరవించడం మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తరువాత కాలంలో 2018వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ పోపు గారు పెంతుకోస్తు పండగ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క సోమవారాన్ని పెంతుకోస్తు పండగ మనం ఇదిగో ఈ యొక్క శ్రీసభ పుట్టినరోజుగా మనం జరుపుకునేటువంటి పండుగ. మరి అలాంటి రోజు తరువాత మరి మరియ తల్లిని ప్రత్యేక విధంగా గౌరవిస్తూ వచ్చేటువంటి ఆ యొక్క సోమవారాన్ని మరియ తల్లికి
అంకితం ఇచ్చి గౌరవించుకోవటం మనము జరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప కలిగినటువంటి తల్లిని పొందుకున్నటువంటి మనము ఆమె యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క గొప్ప కలిగినటువంటి తల్లి నుండి నీవు నేను ఈ యొక్క నవదినాలకి రోజు నామమాత్రంగా వస్తే సరిపోదు. చాలా గొప్పగా మనం రోజు కూడా ఆలకిస్తూ ఉన్న మరియ తల్లి యొక్క గుణగణాల గురించి, సుగుణాల గురించి, ఆమె యొక్క బిరుదుల గురించి మరి ఆలకించి వెళ్ళిపోయి మరలా ఇదిగో ఈ చెవిలో విన్నాం, ఈ చెవిలో వదిలేసాం అన్నట్టుగా కాకుండా ఈ యొక్క నవదిన 8వ రోజున ఏం నేర్చుకోవాలి ఈ యొక్క తల్లి నుండి? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి ఏ గుణగణాలు మనము ఇంటికి తీసుకెళ్ళాలి? ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే ఈ యొక్క శ్రీ సభ తల్లి నుండి, ఈ యొక్క గొప్ప కలిగినటువంటి తల్లి నుండి, మన అమ్మ నిత్య సహాయమాత, మన యొక్క విచారణ పాలక పునీతురాల నుండి మనం ఏం తీసుకోవాలి, ఏం నేర్చుకోవాలి ఈరోజు ప్రత్యేక విధంగా అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి జీవితంలో. మనం ఏం చేసినా, ఏ సమయాల్లో అయినా దేవునికి అన్ని వేళల అన్ని సమయాల్లో ఆ యొక్క మరియ తల్లి ఏ విధంగా అయితే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిందో, దేవుని మీద తన యొక్క దృష్టి మొత్తం సారించి ఆ మరియ తల్లి జీవించిందో, అదేవిధంగా మన యొక్క దృష్టి కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా మరియ తల్లి మాదిరిగా, మరియ తల్లి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ మన కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుని మీద మన యొక్క దృష్టి కేంద్రీకృతమై ఉండాలి. మన ఫోకస్ అనేది, మన దృష్టి అనేది దేవుని మీద ఉండాలి. ఒకసారంట ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ విచారణ గురువు దగ్గరకు వచ్చి విచారణ గురువుతో చెబుతూ ఉందంట, నేను ఇక నుండి ఈ యొక్క దేవాలయానికి నేను రాను, ఇక నుండి ఈ యొక్క దేవాలయానికి నేను రాను. ఎందుకంటే ఇక్కడికి వస్తే చాలామంది వారిలో వారు ముచ్చటించుకుంటూ ఉన్నారు, చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు, చాలామంది నాయిస్ శబ్దాలు చేస్తూ ఉన్నారు. లేకపోతే ఇదిగో ఆ యొక్క ఉపదేశ గొంతు నచ్చలా, ఫాదర్ గారి గడ్డం నచ్చలా, ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉందండి. విచారణ గురువు దగ్గరకు వచ్చి, ఇదిగో వీళ్ళు చెప్పేది ఏది కూడా మీరు అనుసరించట్లా, వీరు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు మంచోళ్ళు కాదు, మీరు పాపాత్ములు, వీరు మంచిగా డ్రెస్ చేసుకోవట్లేదు అని రకరకాల కారణాలతో ఆమె విచారణ గురువు దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ నుండి దేవాలయానికి నేను రాదలుచుకోలేదు అని చెప్తే, ఆ విచారణ గురువు పర్వాలేదు, చివరిగా నీకు ఒక బాధ్యత ఇస్తాను, అది చేస్తావా అని చెప్పి ఆమెను అడిగారు. అలాగే అని చెప్పి ఆమె సమాధానం ఇచ్చిందంట. ఆ విచారణ గురువు ఒక గ్లాస్ నిండుగా కూడా నీళ్లు పోసి గ్లాస్ నిండుగా నింపి దాన్ని ఆమెకిచ్చి, దీన్ని తీసుకొని గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసి వచ్చినట్టయితే చివరిగా నిన్ను ఆశీర్వదించి ఇక నుండి నువ్వు రావాల్సిన పని లేదు అని చెప్తే, కానీ ఏంటంటే ఈ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు కింద పడకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడే నేను నీకు చివరి ఆశీర్వాదం ఇస్తాను, ఇక నుండి నువ్వు రావాల్సిన పని లేదు. గ్లాసులో నీళ్లు వలకకూడదు, కింద పడకూడదు. మరి నేను ఎంతైతే ఇచ్చానో అదే నీటిని నువ్వు తీసుకొని రావాలంటే, ఆమె ఆ గ్లాసులో మంచినీరు తీసుకొని దేవాలయం చుట్టూ కూడా చాలా అడుగు వేసుకుంటూ గుడి చుట్టూ కూడా, దేవాలయం చుట్టూ కూడా తిరుగుతూ ఉందండి. ఆ విధంగా 3 రౌండ్లు తిరిగి వచ్చిన తర్వాత విచారణ గురువు ఆమెను ప్రశ్నించారంట. ఇదిగో గుడిలో మాట్లాడుకునేటువంటి, అక్కడ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, నీకు కనిపించారంట. ఇంకా ప్రశ్నలు అడిగితే, నేను దేన్ని కూడా చూడలేదు, అక్కడ మాట్లాడుకున్నటువంటి సంగతి నాకు తెలియదు, లేకపోతే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని నాకు తెలియదు అని రకరకాలుగా ఆమె తిరిగి సమాధానాలు చెప్పిందంట. అప్పుడు ఆ విచారణ గురువు కూడా, నీ యొక్క దృష్టి కూడా దేవుని మీద ఉండాలి. ఇక్కడ దేవాలయానికి వచ్చినటువంటి, ఇదిగో వారు మాట్లాడుకుంటున్నారు, ముచ్చటించుకుంటున్నారు, అది వారి వ్యక్తిగత విశ్వాసానికి వారు సమాధానం చెప్పుకుంటారు దేవునికి. నీ యొక్క విశ్వాసం దాని మీద ఆధారపడి ఉండకూడదు, ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు. నీ యొక్క దృష్టి ఏ విధంగా ఉండాలంటే మరియ తల్లి మాదిరిగా ఆ యొక్క క్రీస్తు భగవానుడి మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. మరి ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన
సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవునిపై దృష్టి సారించి మనం జీవిస్తున్నామా? పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తున్నామా? మరియ తల్లిలాగా. ఇదిగో మరియ తల్లి ఏ విధంగా అయితే ఇదిగో ఇతరులకి సహాయం చేయడానికి ముందుండేటువంటి తల్లి, త్వరితముగా బయలుదేరిపోయేటువంటి తల్లి, ఇతరుల కష్టాల్లో ఉన్నారంటే, బాధల్లో ఉన్నారంటే, కన్నీళ్ళలో ఉన్నారంటే, అనారోగ్య సమస్యలతో ఉన్నారంటే, వారి పనులు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారంటే ముందుగా స్పందించింది మరియ తల్లి. మరి ఆ యొక్క మరియ తల్లిని చేసుకుంటూ ఉన్నటువంటి యొక్క నవదన ప్రార్థనలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన యొక్క జీవితాలను మార్చుకుందాం. మన యొక్క జీవితాలను మార్చుకుందాం. మన యొక్క గుణగణాలను మార్చుకుందాం. ఇంకా అదే పాత జీవితాలను జీవిస్తూ ఎలాంటి హృదయ పరివర్తనం లేకుండా, మారు మనసు లేకుండా ఇవే జీవితాలు జీవిస్తాం. ప్రతి సంవత్సరం పండుగ వచ్చేదేగా, అదే మాదిరిగా ఉంటే అది మనకి దీవెనకరం కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశీర్వాదకరం కాదు. కాబట్టి ఈ విషయాలను గుర్తెరిగి ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఇదిగో శ్రీ సభకు వెన్నెముక లాంటి వారు యువతి యువకులు. కాబట్టి ప్రత్యేక విధంగా ఈ యొక్క నవదిన ప్రార్థన రోజు తల్లిదండ్రులకి మిమ్మల్ని అందరిని కూడా అర్థిస్తూ ఉన్నాను. దేవుడి పనులకి మీ యొక్క బిడ్డలను పంపించండి. మంచి పనులకి వారిని ప్రోత్సహించండి. మరి ముఖ్యంగా దేవాలయంలో జరిగేటువంటి పనులకి వారికి క్రమశిక్షణ నేర్పిస్తూనే, వారికి బాధ్యతను తెలియజేస్తూనే దేవుని పనుల్లో ముందుండే విధంగా మరి ప్రత్యేక విధంగా మరి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యతలను నెరవేర్చండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఈరోజు యువతి యువకుల కోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఇదిగో మన యొక్క విశ్వాసం వారికి బలంగా అందించినప్పుడే పోపు గారు మనల్ని అర్థించినటువంటి విధముగా మనం ప్రత్యేక విధంగా మన యొక్క యువకుల కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుంటూ ఈరోజు పాల్గొనేటువంటి గ్రామాల కొరకు కూడా ప్రత్యేక విధంగా మరి ఈ యొక్క నవదిన ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.